అవ్యక్తం. ఈ కథను రచించిన వారు ఇంద్రగంటి జానకి బాలగారు. ఈ కథ 2013లో ప్రచురితమైంది. రమ ఇంటర్ ఫెయిల్ అయింది. తండ్రి విశ్వనాథం కాస్త బాధపడినా తల్లి విశాలాక్షి పడినంత బాధపడలేదనే అందరికీ అనిపించింది. ఆడపిల్లలకి చదువులు, పరీక్షలు పాసవడాలు పోవడాలు ఎంతకాలంలే అనుకుంటున్నాడని అతని నిర్లిప్తత వల్ల అందరికీ తెలిసింది. కానీ విశాలాక్షి అలా కాదు. రమ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ రోజుల్లో ఆడపిల్లకి చదువు లేకపోవడం వల్లనే తను దమ్మిడికి కొరగాకుండా పోయానని తరచూ బహిరంగంగానే బాధపడుతూ ఉంటుంది. అందుకే రమ పరీక్ష పోవడం ఆ తల్లికి పెద్ద దెబ్బ అయింది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పరీక్ష తప్పేటంత తెలివి తక్కువ పిల్ల కాదు రమ. క్లాసులో ఫస్ట్గా ఆమె ఉండకపోయినా అన్నిటిలోనూ మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఉండేది. ఇంట్లో ఎప్పుడూ చదువుకుంటూ శ్రద్ధగా ఉండేది. అలాంటి అమ్మాయి ఏకంగా పరీక్షలో ఫెయిల్ అయిపోయిందంటే చాలామంది ఆశ్చర్యపోయారు. కొందరైతే ఏదో మోసం జరిగిందని బోర్డుకి రాయమని సలహా ఇచ్చారు. కానీ రమకి తెలుసు తను లెక్కల పేపరు అస్సలు బాగా చెయ్యలేకపోయిందని. అన్నీ తెలిసిన లెక్కలు వచ్చినా ఆ సమయంలో బాగా చెయ్యలేకపోయింది. పరీక్ష రాసినంతసేపు ఏదో అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించి చాలా ముందుగా పేపర్ ఇచ్చి వచ్చేసింది. తండ్రి ఆమె ఎందువల్ల ఫెయిల్ అయిందనే సంగతి పట్టించుకోనేలేదు. తానెందుకు పరీక్ష బాగా రాయలేకపోయిందో రమకి మాత్రమే తెలుసు. విశాలాక్షి మాత్రం కూతుర్ని క్షమించలేకపోయింది. మొదటిసారి పాస్ అవ్వడమే అవ్వడం, డింకీలు కొడుతూ ప్రతి క్లాసు 2 సైళ్లు చదవడానికి మనమేం లక్షాధికారులం కాదు అంటూ అక్కసు ఆవేదన వెళ్ళగక్కింది. తల్లి మాటలకి ఎంతో ఏడ్చింది రమ. కానీ ఏం చెయ్యగలదు? పోయిన పరీక్ష తిరిగి రాదు, గడిచిన కాలమూ రాదు. తన మీద అమ్మా నాన్నలకు పోయిన నమ్మకము తిరిగి రాదు. తెలిసి తెలియని వయస్సులో అందని ఆలోచనల్లో రమ ఎక్కువగా ఏమీ అనుకోలేకపోయింది. నిజానికి మళ్ళీ పుస్తకాలన్నీ ముందేసుకుని కూర్చోవాలంటే ఏడుపు వస్తోంది. ఆ రాత్రి అమ్మతో నాన్న నెమ్మదిగా చెప్తున్న మాటలు విని అయోమయంలో పడిపోయింది. దానికోసం 50,000 పెట్టాను కదా, అవి మేలో మెచ్యూర్ అవుతాయి. దాని మీదొచ్చే వడ్డీకి మరో 25,000 సొసైటీ లోను పెడతా, పెళ్లి చేసేద్దాం. అన్న వస్త్రాలకి లోటులోని ఉద్యోగస్తుణ్ణి తీసుకొస్తే సరి. ఇంటర్ పాస్ అయితే బిఏలో చేర్పించి అయినాక చేద్దామనుకున్నా. అయినా ఏమంత వయసు మించిపోయిందని దాని అదృష్టం అలాగైంది. గాని నిజమే, నేను అలాగే అనుకున్నా. కానీ ఏం చేస్తాం, ఇలా పరీక్షలు తప్పుతుంటే మన వల్ల కాదు. ఇంకా వైశాలి ఉంది, దాని చదువు ఎలా ఉంటుందో. తండ్రి కాస్త ఒప్పిస్తున్న ధోరణిలో మాట్లాడుతున్నాడు. గుళ్ళో దర్శనం చేసుకుని సింధూరం పెట్టుకుని దూరంగా మండపం దగ్గరికి వెళ్ళి కూర్చుంది రమ. అప్పుడప్పుడు చిరాకుగా ఉన్నప్పుడు ఆంజనేయస్వామి గుడికి వస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు వచ్చింది. అప్పుడు కనిపించాడు ఆ వ్యక్తి. తను లెక్కల పేపర్ రాసే రోజున వాచర్గా వచ్చిన జూనియర్ కాలేజీ లెక్చరర్. అతన్ని చూడగానే ఎక్కడ లేని కోపం, అసహ్యం కలిగాయి రమకి. వాటి వెంటనే ఎంతో దుఃఖం పొంగుకొచ్చింది. వాడు దేవుడి గుళ్ళోకెళ్ళి గంట కొట్టి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని భక్తి ప్రదర్శించి మరోవైపుకి వెళ్ళిపోయాడు. రమ నెమ్మదిగా స్తంభం వెనక్కి జరిగి ముఖం మరోవైపుకి తిప్పుకుంది. ఈ వెధవ వాచర్ కాకుండా మరెవరైనా అయితే తను పరీక్ష బాగా రాసేది, పాస్ అయ్యేది. అంటే కాపీ కొట్టేదా? చచా, అదేం కాదు. పోనీ తెలియనివి వాచర్ని అడిగేదా? ఛీ, అదీ కాదు. మరేమిటి? ఏమో, తనకొచ్చింది నిశ్చింతగా రాసేదేమో. ఎవ్వరూ ఊహించని విధంగా రమకి పెళ్లి కుదిరిపోయింది. విశ్వనాథం ఆనందపడిపోయాడు. ఊరికే యథాలాపంగా ప్రయత్నించాడు, కుదిరిపోయింది. పిల్లాడు LICలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి తండ్రి లేరు, ఒక్కడే. పెదనాన్న పెంచాడు. పెదనాన్న పెద్దమ్మ ఇద్దరిది పెత్తనం. వాళ్ళకి పిల్ల నచ్చింది. ఆ అబ్బాయి అసలు కట్నం కూడా వద్దన్నాడు. కానీ పెద్దమ్మ పట్టుపట్టింది. విశ్వనాథం ఎలాగూ ఇద్దామనుకుంటున్నానని 50,000 ఇవ్వచూపాడు. వాళ్ళేం బేరాలు చెయ్యలేదు. అంతా కుదిరిపోయింది. రమ పెద్ద చదువులు చదవలేదనే బెంగ విశాలాక్షిలో నిలవలేదు. ఆడపిల్లకి పెళ్లి కుదరడం ఎంత కష్టంగా ఉందో ఆమె చూస్తూనే ఉంది. పైగా అత్తపోరు లేదు, ఆడబిడ్డల గోల లేదు. రమ అయోమయంలో పడిపోయింది. వద్దు అని మొరాయించేందుకు ధైర్యం చాలలేదు. కానీ వెంటనే పెళ్లి చేసుకోవాలని లేదు. నాన్న చదువుకుంటాను,
అంది భారంగా ఒక్క మాటలో. చదువుకుందువు గాని తల్లి, అతను మంచివాడిలా ఉన్నాడు, అతన్ని అడిగి చదువుకుందువు గానిలే. తండ్రి మాటలకి ఒళ్ళు మండిపోయింది. కానీ ఏం చెయ్యలేని స్థితిలో నోరు మూసుకుండిపోయింది. ముక్కు ముఖం తెలియని మనిషితో కాపురం, పైగా చదువు గురించి అడగడం. ఒక్క క్షణం మనసంతా శూన్యంగా అయిపోయింది. అందులోంచి ఒకే ఒక్క కోరిక తలెత్తింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏదైతే అదే అవుతుంది. 6 నెలలు అలవోకగా గడిచిపోయాయి. రమ భరించలేని కష్టాలేం ఎదుర్కోవడం లేదు. ఉదయ్ భాస్కర్ మంచివాడే, భార్యను ప్రేమగానే చూస్తాడు. తగు మోతాదులో ఆధునిక భావాలు కలవాడే గాని ఏ విషయాన్ని లోతుగా ఆలోచించడం లాంటివి ఏమీ చెయ్యడు. అతని భావాలు సాధారణంగా లోకంలో ఉన్న ఆచార వ్యవహారాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అసాధారణమైన విషయాలు ఆలోచించడం, పట్టించుకోవడం చెయ్యడు. అతనితో కలిసి 6 నెలలుగా బతుకుతున్నా తను చదువుకుంటానని ఒక్కసారి కూడా అడగడానికి సాహసించలేకపోయింది రమ. ఏదో బెరుకు, ఏదో భయం. అతను బాగా ఉన్నాడు, తనేదైనా అడిగితే ఆ ప్రేమాభిమానాలు పోతాయేమో. కానీ ఎందుచేత అతని దగ్గర తనకి స్వేచ్ఛ ఉన్నట్టుగా అనిపించదు? రమ ఆలోచనలో పడిపోయేది. మర్నాడు ఉదయ్ ఇంటికి వస్తూనే ముఖమంతా నవ్వు పులుముకుని, రేపు మా పెదనాన్న వస్తున్నారు, ఇక్కడేదో పని ఉందిట అన్నాడు. ఆ మాట రమకేమంత ఆనందదాయకం కాకపోయినా తను సంతోషాన్ని ప్రకటించింది. ఏ రైలుకు వస్తున్నారు అంది. విశాఖలో. నేను స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తా, ఇల్లు శుభ్రంగా సర్దు, వంట బాగా చెయ్యి అన్నాడు. రమ తలూపింది. మళ్ళీ అతనే, నువ్వు వంట ఎప్పుడూ బాగానే చేస్తావు అని కాసేపు ఆగి, మా పెదనాన్నే నన్ను పెంచి పెద్ద చేసి చదివించాడు, ఆయనకి నేనంటే మహా ఇష్టం, ప్రేమ అన్నాడు. ఆ మాటల్లో అతని ఉద్దేశం రమకి అర్థమైంది. ఆయన ఉన్నంతకాలం తను అణకువగా, ఆయన సంతోషపడేలా ప్రవర్తించి మెప్పు పొందాలి. సీతారామయ్యని చూడగానే రమకి గుండె గుబిర్లు మంది. ఎందుకో తెలియకుండా భయమేసింది. ఆయన మాత్రం చనువుగానే మాట్లాడడం మొదలుపెట్టాడు. పెళ్లిలో కను చీకట్లో నిద్ర కళ్ళతో కంగారులో చూసిన ఆయన ముఖం గుర్తులేదు. ఇప్పుడు చూస్తే మరీ పరాయివాడిలా అనిపించింది రమకి. ఏం మాయ్, బాగున్నావా? ఎలా ఉంది కొత్త కాపురం? పనిపాట్లకి అలవాటు పడ్డావా అంటూ చనువుగా భుజం తట్టి మరీ పలకరించేసరికి ముడుచుకుపోయింది. మా పెదనాన్నకి కొత్త పాత అనేది లేదు, అందర్నీ సొంత మనుషుల్లా పలకరించేస్తాడు అన్నాడు ఉదయ్. సీతారామయ్య ఈ మధ్యనే రిటైర్ అయిపోయాడు. అతనికి రావలసిన డబ్బుల వ్యవహారాలు చూసుకునేందుకు రాజధాని నగరం వచ్చాడు. పొద్దున్న 9 గంటలకల్లా ఉదయ్ టిఫిన్ తినేసి అన్నం క్యారేజీలో సర్దుకుని వెళ్ళిపోతాడు. విశ్రాంతిగా నిద్రలేచి స్నానపానాదులు ముగించుకుని అన్నం తినేసి పని మీద బయటపడ్డాం సీతారామయ్య ఉద్దేశం. అతను ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ, జారిపోయే పంచె ఎగలాక్కుంటూ, ప్రదర్శనలు ఇచ్చుకుంటూ, ఎప్పుడూ బనీనైనా లేకుండా ఇంట్లో కలయి తిరుగుతూ ఉంటే రమకి కాస్తైనా మరుగు లేకుండా పోయింది. దానికి తోడు అతని విచిత్ర చూపులు, మాటలు మరీ అయోమయంలో పడేస్తున్నాయామెని. బయటికెళ్ళినవాడు ఇంట్లోకి వస్తూనే, అమ్మాయి పమిటి సరిగ్గా వేసుకో అని హెచ్చరించేవాడు. రమకి శరీరం చచ్చిపోయినట్లు అనిపించేది. తన పమిట తొలగడం మామగారు గ్రహించి హెచ్చరించడం ఆమెకి సహించరానిదయింది. కాఫీ కలుపుతుంటే భుజం మించి తలకాయ ముందుకు పెట్టి, ఎక్కువ మరగనీయకు అనో, బజారు నుంచి తెచ్చిన కూరలు విడదీసుకుంటుంటే, అలా కాదు ఇలా విడదీయాలి అంటూ చేతులు కాళ్ళు తగిలిస్తుంటే ఏం తోచక బిత్తరపోయేది. మధ్యాహ్నం చాపేసుకుని కాసేపు నడుం వాలిస్తే తట్టి మరీ లేపుతూ, ఏయ్ పిల్ల అనో, ఏయ్ అమ్మాయి అనో పిలిచి కాఫీ కలుపుదూ కాస్త అంటే ఆయన్ని విసుక్కోవాలో విదిలించి కొట్టాలో అర్థం కాకుండా పోయేది రమకి. ఎదురుగా ఒళ్ళంతా సూదులు గుచ్చినట్లు చూస్తుంటే నిలబడలేక బయటికి వెళ్ళేది. దొడ్లోకి పారిపోయేది. 4 రోజులు గడిచేసరికి రమకి కంపరమెత్తిపోయింది. బయటికి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అర్థం కాకుండా పోయింది. ఆ రాత్రి సున్నితంగా ఉదయ్తో చెప్పడానికి ప్రయత్నించింది. అతను విషయం గ్రహిస్తూనే గయ్యమన్నాడు. నువ్వేమనుకుంటున్నావు మా పెదనాన్న గురించి? పెద్దవాడు, సర్వీసు నుంచి రిటైర్ అయినవాడు, ఆయన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అస్తమానం మీరు ఆడవాళ్ళమనే విషయం మర్చిపోవాలి, మామూలుగా ఉండాలి. ఆయన పెద్దవాడు, ఆయనకేం కర్మ? ఛీ, కూతుర్లాంటి దానవు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అంటూ చీవాట్లతో దులిపేశాడు.
రమ నోరెత్తలేకపోయింది. తన బాధ, ఇబ్బంది ఎలా విడమర్చి చెప్పాలో ఆమెకి అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయింది. చివరగా ఉదయ్, ఆయనే ఎల్లకాలమూ ఇక్కడే ఉండిపోడులే అంటూ క్రూరంగా దెప్పి వదిలాడు. సీతారామయ్య ప్రవర్తనలో మార్పేమీ లేదు. ఆయన చూపులు శరీరంలో దూసుకుపోతుంటే తను లెక్కల పరీక్ష రోజు పేపర్ రాయలేకపోవడం పదే పదే గుర్తుకొచ్చేది రమకి. నరకంలా 10 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సీతారామయ్య బండెక్కాడు. రమ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. మళ్ళీ ఆ విషయం ఉదయ్ దగ్గర ఎత్తలేదు. పోనీలే, గడిచిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ రాబోతాడా ఏ అనుకుని సరిపెట్టేసుకుంది. ఆడపిల్ల జీవితం అంటే ఏదో హైస్కూల్ చదువు, ఆ తర్వాత కట్నం, పెళ్ళి, మగాడికి అణుకువగా ఉండడం, అతను చెప్పినట్టు తూచా తప్పకుండా వినడం, ఇంట్లో పని చేసుకుపోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని సాకడం, అలా అలా జీవితం వెళ్ళమార్చడమే ఆడపిల్లకున్న ప్రపంచమని తెలుసుగాని చదువు, విజ్ఞానం, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్రం, స్వేచ్ఛ, సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు లాంటివి రమకి బొత్తిగా తెలియకుండా పోయాయి. వాళ్ళ పెదనాన్న గురించి తను మరో విధంగా మాట్లాడిందని ఉదయ్ పెద్దగా పట్టించుకోనేలేదు. ఆ మాటలు వారి మధ్య మళ్ళీ రాలేదు. వయసు ఎక్కువ లేకపోయినా రమకి పెద్దరికపు ఆలోచనలే తరచూ వస్తున్నాయి. ఏముంది, పెళ్ళైపోయింది, ఇక నేడో రేపో పిల్లలు పుడతారు, వాళ్ళని పెంచడం, లాలించడం, చదివించడం, కాలక్షేపం బాగానే ఉంటుంది. ఇంతకంటే ఇంకేముంది? రమ, సంధ్య వస్తోంది అన్నాడు ఉదయ్. రమకి చటుక్కున అర్థం కాలేదు. అంటే అంది. మా వరాలు పిన్ని కూతురు, భలే హుషారుగా ఉంటుంది. అది నేను ఒకే రోజున పుట్టాం. నేను పొద్దున్న 5:30కి పుట్టాను, అది సాయంత్రం 6 గంటలకి పుట్టింది. అందుకే నా పేరు ఉదయ్ భాస్కర్, దాని పేరు సంధ్య అని పెట్టారు. నాకంటే 12:30 గంటలు చిన్నది. మా అమ్మ నాకు 7వ రోజునే పోయింది. తర్వాత మా వరాల పిన్నే నన్ను పెంచుతానందట, కానీ మా పెదనాన్న ఇవ్వలేదుట అన్నాడు. మళ్ళీ పెదనాన్న మాట రాగానే రమకి చిత్రంగా గుండె దడదడలాడింది. వెంటనే సర్దుకుంది. ఒక మామగారి విజిట్ అయింది, ఇప్పుడొక ఆడబడుచు విజిట్ ఉంది. ఆమె ఎలా ఉంటుందో ఎవరూ లేరంటారు గాని ప్రతి వాళ్ళకి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. సంధ్య వస్తూనే గలగలా మాట్లాడేస్తూ రమ చేతిలో పని అందుకుంది. నువ్వుండవే, రమ చేస్తుంది అని ఉదయ్ ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చాలేరా, రమ మనిద్దరికంటే 5 ఏళ్లు చిన్నపిల్ల, మనిద్దరం కూర్చుని ఆమె చేత పని చేయించడం చాలా అన్యాయం అంటూ దబాయించి పారేసింది. ఆమె వచ్చిన కాసేపటికే రమకి ఆత్మబంధువు వచ్చినట్లు అనిపించింది. వేషభాషల వల్ల, చదువు సంధ్యల వల్ల, సమాజంలో తిరుగుతూ లోకజ్ఞానం సంపాదించడం వల్ల సంధ్య రమ కంటే చిన్నదానిలా, చురుకుగా, చొరవగా, తెలివిగా కనబడుతోంది. కొంచెం నలిగిన చీరతో, మెళ్ళో నల్లపూసలు, చేతుల నిండా గాజులు, కాళ్ళకి పట్టాలు, మట్టెలు, ఏమరు పాటన కూడా బొట్టు మర్చిపోవడానికి వీలుపడని క్రమశిక్షణతో ఆరిందగా, అణకువగా, పెద్దరికం వహిస్తూ గృహిణి లక్షణాలు పుణికి పుచ్చుకొని కనిపిస్తోంది రమ. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. 10,000 జీతం ఒక్కసారిగా అలా వదిలేయడం బాగాలేదు అన్నాడు ఉదయ్. నువ్వు మాట్లాడకు. ఏ పరిస్థితుల్లో నేను చేశానో ఆలోచించు. అది చాలా దుర్భరం. అసలు మీ మగాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరే విధంగా హింసించినా చచ్చినట్టు పడి ఉంటారు అనుకుంటున్నారా? గయ్యిమంది సంధ్య. అదంతా తర్వాత. వాడెవడో ఏదో చేశాడని నిక్షేపం లాంటి ఉద్యోగం వదులుకోవడం అజ్ఞానం. కానీ ఏం చెయ్యను? నాకు మాత్రం సరదానా? నేనెంతో ఆసక్తితో ఇష్టపడి తీసుకున్న ప్రాజెక్టు మధ్యలో వదిలేయాల్సి వచ్చినందుకు ఎంత బాధపడుతున్నానో తెలుసా? కానీ అది భరించలేనిది అంది సంధ్య. నీ పని నువ్వు చేసుకో. ఉదయ్ వాదన. నో, కుదరదు. మొత్తం పనంతా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ చెయ్యాలి అంది సంధ్య. మరైతే బయట పెట్టి పోరాడు అన్నాడు ఉదయ్. ఏమిటి పోరాడేది? కనిపించేది కాదు, వివరించేది కాదు. ఎవరితో ఫిర్యాదు చేసినా బావుండదు. ఎందుకు అడిగాడు ఉదయ్. చూచాయగా ఈ మాటలు మా బాస్తో చెప్తే ఏమన్నాడో తెలుసా? అస్తమాను మీరు ఆడవాళ్ళం అనే విషయం గుర్తు చేసుకుంటూ ఉండడం మానాలి అన్నాడు. ఉదయ్ లోపల ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అంతవరకు ఇద్దరి మాటలు వింటూ ఆశ్చర్యంగా చూస్తున్న రమ కళ్ళు మెరిశాయి. ఆమె లోపల మదన పడుతూ బయటికి చెప్పలేక సతమతమవుతున్నదేదో వాళ్ళ సంభాషణలో ఆమెకి అర్థమవుతున్నట్టు అనిపించింది.
ఇది కాకపోతే మరొక ఉద్యోగం అని నేను అన్ను. ఎందుకంటే ఉద్యోగం సంపాదించడం అంత సులువుగా ఏం లేదని నాకు తెలుసు. కానీ సంధ్య ఆగింది. ఎవ్వరూ కొంతసేపు మాట్లాడలేదు. మళ్ళీ సంధ్య అంది, ఆడవాళ్ళు తమకి సంబంధం లేకుండా, తమ తప్పు లేకుండా ఎంతో నష్టపోతున్నారు. ఎంతో కెరీర్ని, సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. వారు నష్టపోతున్న దాన్ని ఎవరు భర్తీ చేయగలరు? ఆడవాళ్ళు వాళ్ళిలా కోల్పోయామని గ్రహించడానికే చాలా సమయం పట్టేస్తోంది. లైంగిక హింసకు గురవుతున్న ఆడవాళ్ల పట్ల సాటి ఆడవాళ్లకే సానుభూతి లేకపోవడం దురదృష్టం. మొన్న ఒక ఆమె అంటోంది, ఏమో నేనిన్నాళ్లుగా మగవారితో పనిచేస్తున్నా నాకెప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు అంది భుజాలెగరేస్తూ. మరొక ఆమెలో ఏదో ఉంది, ఏదో సంథింగ్, అందుకే మగవాళ్ళు అలా చూస్తారు అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ తేల్చింది. సెక్సువల్ హెరాస్మెంట్ అంటే కేవలం మనిషిని తాకి బాధించడమే కాదని మగవారు గ్రహించినప్పుడే ఆడవాళ్ళకి కాస్త సుఖమైన జీవితం లభిస్తుందేమో. ఆమె మాటల్లో ఆశ ఉంది, నిరాశ ఉంది, ఆవేదన ఉంది, ఆరాటం ఉంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడగలమా అనే ఆలోచన ఉంది. మగవారి ఆలోచన మార్చే ప్రయత్నం చేయగలమా అనే సంశయం ఉంది. స్త్రీలను ఇలా బాధించకూడదనే గ్రహింపు కలిగించడానికి మనమేం చేయగలం అనే ప్రశ్న ఉంది. కొద్ది నిమిషాలు నిశ్శబ్దం అక్కడ పరుచుకుని ఉంది. ఉదయ్ నిద్రలోంచి మేల్కొన్నట్లుగా తల విదిలించాడు. చెల్లెలు సంధ్య మరో ఉద్యోగం వెతుక్కునేందుకు సాయంగా నిలుస్తానన్నాడు ఉదయ్. రమ చదువు కొనసాగించేందుకు, ముందుగా ఇంటర్ పరీక్షకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేయడానికి సంధ్య కంకణం కట్టుకుంది. కథ సమాప్తం.